పశ్చిమాసియా ఉద్రిక్తతలకు తెరదించే దిశగా శాంతి ఒప్పందాన్ని ఖమేనీ ఆమోదించారని ట్రంప్ తాజాగా పేర్కొన్నారు. యుద్ధ విరమణను పొడిగించడం, కీలకమైనటువంటి హర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం, ఇరాన్ అణు కార్యక్రమంపై 60 రోజుల చర్చలు ప్రారంభించడం వంటి ముసాయిదా ఒప్పందానికి టెహ్రాన్ నాయకత్వం ఆమోదం తెలిపిందని పేర్కొంటూ ఇరాన్పై తలపెట్టిన దాడులను రద్దు చేసినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అయితే అమెరికాతో ఏ ఒప్పందానికైనా టెహ్రాన్ ఇంకా ఆమోదం తెలపలేదని, కానీ దానిపై సంతకం చేసే అవకాశం ఉందని ఇరాన్ ఫార్స్ వార్తా సంస్థ నివేదించింది. చర్చలలో ఉన్న ఈ శాంతి ఒప్పందం జలసంధిని తెరవడం, అమెరికా దిగ్బంధనాన్ని ఎత్తివేయడం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఇరాన్ అణు కార్యక్రమంపై ఒప్పందం కుదరడానికి, అమెరికా ఆంక్షలను ఎత్తివేయడానికి మరిన్ని చర్చలు అవసరమయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు ఓవల్ ఆఫీస్లో విలేకరులతో మాట్లాడిన ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్లో కూడా ఈ విషయంపై పోస్ట్ చేశారు. ఇరాన్తో యుద్ధానికి ఇది ఒక గొప్ప పరిష్కారమని ఆయన అభివర్ణించారు. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్తో పాటు సౌదీ అరేబియా, యూఈఏ, ఖతార్, టర్కీ వంటి పలు గల్ఫ్ దేశాలు ఈ ఒప్పందానికి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపాయని ఆయన పేర్కొన్నారు. ఒప్పందంపై సంతకాలు కాగానే ఘర్షణల కారణంగా మూతపడిన కీలకమైన హర్ముజ్ జలసంధిని తిరిగి తెరుస్తారని, ఈ వారాంతంలోనే యూరప్లో సంతకాల ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని ట్రంప్ సంకేతాలు ఇచ్చారు. ఒప్పందం ఖరారయ్యే వరకు అమెరికా దళాల దిగ్బంధం కొనసాగుతుందని, అణు ఆయుధాలను ఎప్పటికీ అభివృద్ధి చేయబోమని ఇరాన్ కట్టుబడి ఉందని ట్రంప్ పునరుద్ఘాటించారు. కాగా బుధవారం టెహ్రాన్లో జరిగిన చర్చల్లో సూత్రప్రాయ అంగీకారం కుదిరినప్పటికీ ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ నుంచి తుది ఆమోదం రావాల్సి ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతానికి ఇరు దేశాల మధ్య ఒప్పందంపై సంతకాలు జరిగే విషయంపై ఎలాంటి స్పష్టత లేదు. అమెరికా తన నౌకాదళంతో ఒత్తిడి కొనసాగిస్తుండగా ఇరాన్ ఆంక్షల ఉపసంహరణ వంటి కీలక అంశాలపై పట్టుబడుతోంది. మొత్తంగా ఈ పరస్పర విరుద్ధ ప్రకటనలతో శాంతి ఒప్పందంపై అనిశ్చితి నెలకొంది. ఒమాన్ తీరంలో అమెరికా జరిపిన సైనిక దాడిలో 3 భారతీయ నావికులు మృతి చెందడాన్ని ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనపై స్పందించిన ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘేయి మాట్లాడుతూ అమెరికా దాడి సాయుధ దోపిడీ, ప్రభుత్వ సముద్రపు దొంగతనం విధానాన్ని ప్రతిబింబిస్తుందని ఆరోపించారు. కాగా ఈ దారుణానికి ఒడిగట్టిన అమెరికాను జవాబుదారీగా నిలబెట్టాలని అంతర్జాతీయ సమాజానికి ఇరాన్ విదేశాంగ ప్రతినిధి పిలుపునిచ్చారు. ఇటువంటి చర్యలు ప్రపంచ శాంతి, భద్రత, నౌకాయాన స్వేచ్ఛకు ముప్పు కలిగిస్తాయని కూడా ఆయన పేర్కొన్నారు. ఈ దాడి తర్వాత గల్లంతైనట్లుగా ఇంతకుముందు నివేదించిన 3 భారతీయ సిబ్బంది మరణించినట్లు కేంద్ర ఓడరేవులు, నౌకాయానం, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ధృవీకరించిన ఒక రోజు తర్వాత ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి. మృతులను హిమాచల్ ప్రదేశ్కు చెందిన డెక్ క్యాడెట్ ఆదిత్య శర్మ, ఉత్తరప్రదేశ్కు చెందిన ఇంజన్ ఫిట్టర్ శివానంద్ చౌరాసియా, ఆంధ్రప్రదేశ్కు చెందిన చీఫ్ ఇంజనీర్ సురేష్ పాట్నాలాగా గుర్తించారు. ఈ దాడిని భారత్ తీవ్రంగా నిరసించింది. ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ అభివర్ణించింది. న్యూఢిల్లీ అమెరికా రాయబార కార్యాలయం డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ అయిన అమెరికా రాయబారి జాసన్ మిక్స్ను కూడా పిలిపించి ఈ దాడిపై అధికారికంగా నిరసన తెలిపింది. కాగా నౌకలోని 24 మంది భారతీయ సిబ్బందిలో 21 మందిని రక్షించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రాంతీయ ఉద్రిక్తతలకు సంయమనం పాటించాలని, దౌత్యపరమైనటువంటి పరిష్కారం కనుగొనాలని మరోసారి పిలుపునిచ్చింది. ఇరాన్, అమెరికా మధ్య కొనసాగుతున్న ఘర్షణల నేపథ్యంలో గల్ఫ్ ప్రాంతంలో సముద్ర భద్రత మరింత బలహీనపడుతున్న తరుణంలో ఈ ఘటన అక్కడ ఉద్రిక్తతలను మరింత పెంచింది. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.